ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ ఏపీ పాలిటిక్స్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తుతో ఎన్నికల్లో దిగుతుండగా అభ్యర్థుల తొలి జాబితాను కూడా వదిలారు. అయితే ఏపీలో ప్రధానంగా ఆయా సామాజిక వర్గాల ఓటర్లను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులను ప్రకటిస్తున్న నేపథ్యంలో అత్యధిక స్థాయిలో ఉన్న కాపు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. కాగా పవన్ కళ్యాణ్కు గట్టి పోటీ ఇచ్చేందుకు కాపు సామాజిక వర్గం మద్దతు ఎక్కువగా ఉన్న కాపు జేఏసీ నేత ముద్రగడ పద్మనాభంను రంగంలోకి దించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే గతంలో ముద్రగడను జనసేనలో చేర్చుకునేందుకు మంతనాలు జరిగాయి. అదే సమయంలో టీడీపీ, వైసీపీ కూడా ఆయనను చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేశాయి. అయితే ఆయన మాత్రం వైసీపీలో చేరేది లేదని, అవసరమైతే జనసేన, టీడీపీలో ఏదో ఒక పార్టీలో చేరుతానంటూ సంచలన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ముద్రగడ పద్మనాభం.